ఆద్య ఆదిత్య సీను అందరూ కలిసి బట్టల షాప్ దగ్గరికి వస్తారు. రాధ్య లోపలికి వెళ్దాం అని ఆద్యను తీసుకుని లోపలికి వెళ్తాడు ఆదిత్య. వరలక్ష్మి వ్రతానికి మంచి చీరలు చూపించండి అని ఆద్య చెప్తుంది. వరలక్ష్మి వ్రతం పూజ కోసమే మాత్రమే కాదు, నేను తనకి గిఫ్ట్కి కూడా ఇవ్వాలి, మంచి చీర ఇవ్వండి అని ఆదిత్య చెప్తుంటే, వాళ్ళెవరమ్మా, మనమే తీసుకోవాలి అని సీను చెప్తాడు. సరే చూపించండి అని ఆదిత్య చెప్తాడు. చారు చాలా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. బావా నాకు చీర అని అడుగుతూ ఉంటుంది. కట్టుకున్నావు కదా అని సీను అంటే, ఇది కదా బావా వ్రతానికి అని చారు అంటుంది. సరే తీసుకో, నువ్వే కొనుక్కో అని సీను చెప్తాడు. బావా అని చారు కోప్పడుతూ, సరే మంచి చీరలు చూపించండి వ్రతానికి అని వేరొక వైపు చారు వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య 2-3 చీరల్ని ఆద్య భుజంపై వేసి, ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చూపిస్తూ ఉంటాడు. సీను ఇదంతా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఒక చీర తీసుకుని, నేను ఇది ట్రై చేసి వస్తాను, నువ్వు మిగతా చీరలు చూస్తూ ఉండు అని ఒక చీర పట్టుకొని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆదిత్య, బ్రో ఈ చీర ఆద్యకు బాగుంటుందా, వేరొక చీరని సీనుకు చూపిస్తూ ఉంటే, లేదు బ్రో ఇదిగో ఈ గ్రీన్ కలర్ శారీ ఆదికు చాలా బాగుంటుంది అని అంటే, లేదు బ్రో ఇది చూడు అని ఆదిత్య వేరొక శారీ చూపిస్తూ ఉంటాడు. లేదు బ్రో ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఆద్య అమ్మవారిలో ఉంటుంది అని సీను చెప్తూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే ఆద్య గ్రీన్ కలర్ శారీ కట్టుకొని అక్కడికి వస్తూ ఉండడంతో అందరూ షాకింగ్గా ఆద్య వైపు చూస్తూ ఉంటే, సీను మాత్రం మురిసిపోతూ చూస్తూ ఉంటాడు. ఆద్య అక్కడికి వచ్చి, ఈ శారీ బాగుంది కదా అని ఆద్య, చెప్పు ఆదిత్య అని ప్రశ్నిస్తూ ఉంటుంది. సూపర్ ఆద్య, చాలా బాగుంది, నువ్వు చెప్పింది కరెక్టే బ్రో, తనకి కలర్ సూపర్గా ఉంది, ఆద్య ఇదే చీర తీసుకుందాం అని ఆదిత్య అంటాడు. అలాగే ఆదిత్య, చేంజ్ చేసుకుని వస్తాను అని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చారు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. బావా నాకు కూడా ఒక కలర్ తీసివ్వచ్చు కదా అని అంటే, నీకు ఏ కలర్ అయినా ఒకటే తీసుకో అని సీను అంటే, నీ చేతులతో తీసివ్వాలని కదా అని చారు సీను చేపట్టుకొని మరి మురిసిపోతూ అడుగుతూ ఉంటుంది. ఇది ఏదో కలర్ తీసేయాలంతే కదా అని, ఏమండి ఆ శారీ ఇవ్వండి అని చెప్పగానే, ఈ శారీనా అని అతను ఒక శారీ తీసి అక్కడ చూపిస్తూ ఉంటాడు. బావా అది నలుపు బావా, వద్దు బావా అని చారు అంటుంది. నువ్వు ఏదో ఒక కలర్ తీసి ఇవ్వమన్నావు, నేను ఈ కలర్ తీసిచ్చాను, ఏది తీసిస్తే అది తీసుకోవాలి, నీకు వద్దా, అయితే నీకు ఇష్టం వచ్చింది తీసుకో అని సీను వెళ్ళిపోతూ ఉంటే, లేదు బావా అది నీకు నిజంగా నచ్చిందా, అయితే తీసుకుంటానులే బావా, కానీ నలుపు కదా బావా అని చారు అంటుంటే, నేను తీసిచ్చాను తీసుకుంటావా లేదా, ఈ రంగు ఇదంతా నేను ప్యాక్ చేసిస్తాను, బయట వెయిట్ చేస్తూ ఉండు అని సీను అంటాడు. రేపు వ్రతంలో అందరూ నిన్నే చూడాలి అని కదా అని సీను చెప్తాడు. ఇక ఆదిత్య చారు ముగ్గురు బయట వెయిట్ చేస్తూ ఉంటే, అప్పుడే ఆ చీర తీసుకొని, ఈ చీరను ప్యాక్ చేసి ఇవ్వండి అని కౌంటర్ దగ్గరికి వస్తాడు. ఆ చీరని ప్యాక్ చేస్తూ ఉంటే, వద్దు అని ఆ చీరని పక్కకు పెట్టేసి ఒక ప్యాంటు షర్టు పక్కన ఉండి, ఇది ప్యాక్ చేయండి అని ఆ ప్యాంటు షర్ట్ని ప్యాక్ చేయించుకుంటాడు. బిల్ కట్టేసి బయటకు రాగానే, బావా ఫస్ట్ టైం నువ్వు నాకు చీరను సెలెక్ట్ చేసి ఇస్తున్నావు బావా, రేపు నేను ఈ చీర కట్టుకుంటాను బావా అని చారు అంటుంటే, ఇది కట్టుకునేంత కష్టమేమీ అవ్వదులే అని సీను అంటాడు. అదేంటి బావా అని చారు అంటే నువ్వు చాలా ఈజీగా కట్టుకుంటావు కదా అని సీను అంటాడు. సరే బావా ఎలా ఇవ్వు బావా అని ఆ బ్యాగ్ని చారు పట్టుకుని బైక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సీను ఏమో ఆదిత్య స్కూటీని తీసుకొని, రా అద్య, ఎక్కువ అద్య అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే చారు మళ్ళీ సీను దగ్గరికి వచ్చి, ఇది కాదు బావ మంది, అది కదా అని రా బావ అని చెప్తూ ఉంటుంది. సరే ఆదిత్య అని చెప్పి సీను మళ్ళీ తన బైక్ తీసుకొని చారును ఎక్కించుకుంటుంటే, ఆదిత్య ఇద్దరు వాళ్ళ బైక్లో వచ్చేస్తూ ఉంటారు. పార్వతి పద్మ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ డైనింగ్ టేబుల్ను ఏదో చేసుకుంటుంటే, అప్పుడే బామ తలస్నానం చేసి వచ్చి, ఏంటి మీరు ఇంకా ఎక్కడే ఉన్నారు, మిగతా ఏర్పాట్లు చూడరా అని చెప్తూ ఉంటే, అన్నయ్య లక్ష్మి రూపం మిగతా సామాన్లు తీసుకురావాలి కదమ్మా, వెయిట్ చేస్తున్నాం అని పద్మ అంటుంది. అవునా సరేలే తీసుకొచ్చేస్తారులే రఘు, నా గదిలో ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు, నేను మీ గదిలో తలారబెట్టుకుంటాను అని బామ అంటంతో, అంత మాత్రానికి నన్ను అడగాల, వెళ్ళమ్మ వెళ్ళు అని పద్మ అంటుంది. తర్వాత రఘురాం బట్టలు తీసుకొని శివరాం అని పిలుస్తూ ఉండడంతో, శివరాం వెంకట్రావు ఇద్దరు ఏంటని అక్కడికి వస్తారు. ఇదిగోండి బట్టలు తీసుకొచ్చాను, ఇవి పద్మకి ఇవి పార్వతికి అని చెరొక బ్యాగ్ ఇవ్వడంతో, అలాగేనని వాళ్ళిద్దరూ తీసుకుంటారు. మనము చిటికీలో రెడీ అయిపోతాం, ఈ ఆడాళ్ళు ఎంతసేపటికి రెడీ అవ్వరు అని శివరాం వెంకట్రావుతో అంటే, అవును ఇది నేను మా పద్మంకి ఇస్తాను, నువ్వు కూడా వెళ్ళి పార్వతికి ఇచ్చేసేయి అని వెంకట్రావు అంటాడు. అలాగే బావ వెళ్ళి బావా అని శివరాం కూడా అంటాడు. తర్వాత బామ పద్మ వాళ్ళ గదిలో తలారబెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే పద్మం అంటూ వెంకట్రావు అక్కడికి వస్తాడు. ఏంటి అంతలోనే తలస్నానం కూడా చేసేసావా, అబ్బా
ఏం పెట్టలాడిపోతున్నావే? నీ కురులు చూస్తుంటే నాకు లోపల నుంచి పొంగుకొస్తుంది. ఇదిగో నీకోసం నేను చీర తీసుకొచ్చాను, ఇదిగో తీసేసుకో అని అక్కడ ఉన్నది బామ్మని తెలియక వెనక వైపు నుంచి చూస్తూ పద్మని అని అనుకుంటూ ఆ చీర బ్యాగ్ని మంచంపై పడేస్తాడు. ఇలాంటి చీర ఎప్పుడైనా నీకోసం మీ అమ్మ తీసుకొచ్చిందా? అబ్బే లేదే. ఎప్పుడు ఆకులు వక్కలు మేమే అంటూ మేకల నమలడం తప్పితే ఇంకేమైనా చేస్తుందామే? అబ్బే లేదే. ఇంటల్లుడు ఇప్పుడైనా బట్టలు పెడదాం, మర్యాద ఇచ్చి మాట్లాడదాం అని అనుకుంటుందా? లేదే. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ గొనుగుతూ సనుగుతూ ఉంటుంది. ఏమే, నాకు ఎంత బాధ ఉంటుందో లోపల నుంచి నా గుండెలకు మాత్రమే తెలిసాయి. అదే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అయితే చేపలు, రొయ్యలు, పీతలు అవి ఇవి ఏవేవో చేసి పెడుతుంది. నాకు మాత్రం ఎప్పుడైనా ఏవైనా చేసి పెట్టిందా? పండక్కి అల్లులకి బైకో, స్కూటరు, కారు అన్నీ కొనిపెడుతూ ఉంటారు. నేను ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేనంటే మీకు లోకు కదా. మీ అమ్మ మరీ నన్ను లోకుగా చూస్తుంటుంది కదా. ఇంటల్లుడు కదా, ఒక 10,000 ఖర్చులకి చేతులు పెడదామని కూడా అనుకోదు. ఏం రోగమే మీ అమ్మకి అని పద్మ అనుకొని సుందరమ్మ చేతుల్ని భుజాలని పట్టుకొని ఊపుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా సుందరమ్మ వెనక్కి తిరిగి చూడగానే వెంకట్రావు షాకింగ్గా గుడ్లప్పకించి చూస్తుంటారు. అత్తయ్య గారు, ఇలా జనాలు బయట అనుకుంటున్నారని నేను పద్మంకి చెప్తామనుకుంటున్నాను, అంతే అంతే అని వెంకట్రావు అంటాడు. అబ్బా, నీకు చాలా కోరికలు ఉన్నాయే, ఇన్ని కోరికలు నీకున్నాయని నా కొడుకు రఘుతో చెప్పనా అని బామ్మ అంటుంది. బయట వాళ్ళు ఏవేవో అనుకుంటారు అత్తయ్య గారు, ఇవన్నీ బావగారికి చెప్పాల్సిన అవసరం ఏముంది అని వెంకట్రావు అంటాడు. మరి చీర నువ్వే తీసుకొచ్చావా అని బామ్మ ప్రశ్నిస్తూ ఉంటే, నిరుద్యోగిని, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, నేను ఎందుకు తీసుకొస్తాను అత్తయ్య గారు, బావగారు తెచ్చారని వెంకట్రావు అంటే, మరి నువ్వు తెచ్చినట్లుగానే ఊపుతూ ఆ చీరని మంచంపై పడేసావు అని బామ్మ అంటే, అబ్బే నేను చెయ్యి ఊపుతున్నానా, ఆ ఊపులో అది మంచం పైన అలా పడిపోయింది, అంతే అంతే అని వెంకట్రావు కవర్ చేసుకుంటూ ఉంటాడు. పడుద్ది నా కొడుక్కి చెప్తే నువ్వు కూడా ఇలాగే ఎగిరిపడతావు అని బామ్మ అంటే, అయ్యో అత్తయ్య గారు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది, మీరు కురులు ఆరబెట్టుకుంటూ ఉండండి, నేను బయటికి వెళ్తున్నాను అని వెంకట్రావు అంటాడు. సచ్చినోడు అని బామ్మ వెంకట్రావుని తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత జానకి తలస్నానం చేసి వచ్చి సాంబ్రాణి పొగని తలకి వేసుకున్న తర్వాత ఆరబెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రఘురాం అక్కడికి వచ్చి సాంబ్రాణి చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే, అయ్యో ఏంటండి మీరు ఇవన్నీ చేయకూడదు, పిల్లలు చూస్తే బాగుండదు అని అంటుంటే, భార్యకి భర్త సేవలు చేస్తే తప్పే ఉంది, నేను చేస్తాను కదా అని కుర్చీలో జానకిని కూర్చోబెట్టి మరి సాంబ్రాణి దూపం వేసి తల ఆరబెట్టి తల దువ్వుతూ రెడీ చేస్తూ ఉంటాడు. తర్వాత నుదుటిన బొట్టు కూడా పెడతాడు. అలా రెడీ చేసేసి జానకిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఈ నల్లటి కాటుక కళ్ళు, ఈ నల్లటి కురులు చూసి అప్పుడు నీ మాయలో పడిపోయి నీ మెల్లో తాళి కట్టాను అని రఘురామ్ అంటే, అయ్యో నాకు ఏ మాయలో తెలియవు అని జానకి అంటుంది. ఇలా తెలియకుండా చేసే వాళ్ళ మాయలోనే నేను పడిపోతూ ఉంటాను అని రఘురామ్ అంటుంటే, అబ్బా మాయలో పడిపోయేంత ఏమీ తెలియని చిన్నపిల్లాడు మరి మీరు అని జానకి అంటుంది. ఈ వయసులో కూడా నాతో ఇలా సేవలు చేయించుకుంటున్నామంటే అది నీ మాయ కదా అని అంటే, అబ్బా అంత అమాయకులు మీరు అని జానకి అంటుంది. అవును, నేను అమాయకున్నే కదా అని రఘురామ్ అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.